హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదైతే ఈరోజు క్యాబేజీ, శనగపప్పు, పొటాటో 3 కలిపి కర్రీ అయితే చేసిన అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా అయితే శనగపప్పు నానబెట్టుకొని కొద్దిగా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత క్యాబేజీ కూడా నేను ఉడకబెట్టిన, ఉప్పేసి తర్వాత కొంచెం స్మెల్ పోవడానికి అట్లయితే ఇంట్లో వాళ్ళు తింటారండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, టమాటా, పొటాటో 3 బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకున్న శనగపప్పు, ఉడకబెట్టుకున్న క్యాబేజీ అవి కూడా వేసి అందులో బాగా కలిపి మంచిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మెంతి పొడి అన్నీ వేసి మంచిగా కరివేపాకు ఇట్లా వేసి బాగా కర్రీ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నైట్ అయితే నేను చపాతి కూడా చేసిన, తిన్నాము, చాలా బాగుంది. రేపైతే మా పాప బర్త్డే అండి. రేపు కూడా అది షార్ట్ వీడియో పెడతా, లాంగ్ వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నా. ఇక తర్వాత కొంచెం ఇప్పుడు బిజీగా ఉన్నా, ఈ బిజీ అయిపోయిన తర్వాత ఇక నాకు ఇంట్లో కొంతమంది వాళ్ళు ఇక ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఫ్రీగా ఉంటాను కదా, రోజు డైలీ బ్లాగ్స్ మంచి మంచి వంటలు అయితే చేద్దాం అనుకుంటున్నా. మంచి పికిల్స్ ఇట్లా అలాంటివి అండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసిరు కదా, ఇప్పుడే కర్రీ అయితే అసలు నేను చూడకుండానే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడే పసుపు, ఉప్పు అయితే వేస్తున్నా కదా. నేను అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 వేయలేదండి, నేను మర్చిపోయినా. మీరైతే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు మన క్యాబేజీ కర్రీ పచ్చిమిరపకాయల కారం వేసి వండుకుంటే చాలా ఇష్టం. కానీ ఇక మా ఇంట్లో ఎవరు తినరు. వాళ్ళకు నచ్చినట్టుగానే వండుతాండి ఎప్పుడైనా కర్రీస్. నా ఒక్కదాని కోసం నచ్చినట్టుగా నేను వండుకొని, నాకు అసలు ఇలా ఫ్రైడే నేను ఫాస్టింగ్, నేను తినేది ఒక పూట, అందుకని ఇక వాళ్ళకి నచ్చినట్టు వండాను. కర్రీ అయితే సూపర్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? బై, టేక్ కేర్.